హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చుక్కలాట ఆడారా? ఇప్పుడు హాలిడేస్ కదా, ఆటలకి హాలిడేస్ ఎందుకు అంటారా? పిల్లల్ని మేనేజ్ చేయటానికి, ఇంకా మొబైల్ నుంచి కొంచెం దూరంగా ఉంచటానికి ఇలాంటి ఆటలు పెద్దలు కూడా ఆడాల్సిందే. చిన్నప్పుడు మేమైతే భలేగా ఆడుకునే వాళ్ళం. ఇది ఎలాగో తెలుసా? చుక్కల్ని ఇలా పెట్టుకోవాలి, సరి సమానంగా పెట్టుకోవాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంతమంది అయినా ఆడచ్చు. ఇలాగా ఒక చుక్కని కలుపుతూ హారిజాంటల్ కానీ వర్టికల్గా కానీ లైన్స్ గీస్తూ పోతామన్నమాట. అలా చుక్కలు అన్నీ అయిపోయే వరకు అలా ఒకరు మార్చి ఒకరు, అంటే గేమ్లో ఎంతమంది ఉంటే అంతమంది వరుసగా గీస్తూ పోతారన్నమాట. తర్వాత చివరాఖరికి చుక్కలన్నీ అయిపోయే వరకు అలా ఆట సాగుతూ ఉంటుంది. ఒక చుక్క జాయిన్ చేయటం మజా ఏముందా అనుకోవచ్చు. ఈ కలిపేటప్పుడే మనం ఆలోచిస్తూ గీయాలన్నమాట. జాయింట్స్గా ఎక్కడ వర్టికల్ గీయాలి, ఎక్కడ హారిజాంటల్ గీయాలి అనేది చెస్ కన్నా ఎక్కువగా మనం ఆలోచించి గీయచ్చు. చెస్తో పోటీ కాదు, కానీ మనం ఆలోచిస్తే ఒక్కో బాక్సు ఒక్కొక్కరికే వచ్చేలాగా మనం ఆడచ్చు అన్నమాట. సో జాయిన్ చేసేటప్పుడు చివరాఖరికి గేమ్లో ఇలా చుక్కలన్నీ కలపడం అయిన తర్వాత ఒక్క లైన్ గీస్తే బాక్స్ వచ్చే వరకు మనం అక్కడ వరకు వెళ్తామన్నమాట. సో ఇప్పుడు చూసారా, నేను ఆడుతున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గీత గీస్తే ఇంకో గీత గీస్తే మనకి బాక్స్ రాదు. ఒక్క గీత గీయగానంటే ఒక చుక్క కలపగానే ఒక బాక్స్ తయారైతే ఆ బాక్స్ని మనం కంప్లీట్ చేసి అందులో మన ఇనిషియల్ వేసుకుంటామన్నమాట. సో ఇదే ట్విస్ట్. బాగా ఆడితే ఎదుటి వాళ్ళకి, ఆపోజిట్ పర్సన్కి మనం ఏ బాక్స్లు ఇవ్వకుండా ఆడొచ్చు, ఒక్క బాక్స్ కూడా ఇవ్వకుండా. ఇంకా లాస్ట్కి గేమ్ అయ్యే వరకు ఒక్కోసారి తక్కువ బాక్సులు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అదే గేమ్. మనం చుక్కలు జాయిన్ చేసేటప్పుడు వర్టికలా హారిజాంటలా అనేది మనం డిసైడ్ చేసి ముందుగానే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నాకు ఒక బాక్స్ వచ్చింది. నేను ఇక్కడ గీసాను అనుకోండి, ఆపోజిట్ పర్సన్ ఇంకోటి ఫిల్ చేసుకుంటారనమాట. ఒక్కటి గీసిన తర్వాత ఇంకో బాక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది బాక్స్ అయిపోతుంది కదా. దాని పక్కనే ఇంకొక లైన్ గీస్తే ఇంకో బాక్స్ కూడా వస్తుంది. అట్లా వరుసగా కూడా ఒక్కరికే బాక్సులు వచ్చేలాగా కూడా చూడండి. ఇప్పుడు 2 బాక్సులు వచ్చాయి కదా. సో ఇప్పుడు చూడండి, అలా ఒక్క గీత గీసినప్పుడు బాక్స్ వచ్చినప్పుడు వరుసగా వాళ్ళకే చెందుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు, ఎప్పుడు వర్టికల్ గీయాలి, ఎప్పుడు హారిజాంటల్ గీయాలి. మా పిల్లలు అయితే ఎప్పుడు చైన్ బాక్స్ వచ్చేలాగా గీసేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది కదా, ఇది చైన్ బాక్స్ వచ్చేస్తుంది. ఈ బాక్స్ మొత్తం ఇదంతా కూడా నాకే వచ్చేస్తుంది. చూసారా, ఇట్లా స్నేక్ లాగా మొత్తం అన్ని బాక్సులు నాకే అన్నమాట. ఇది వాళ్ళు కావాలనే అలా ఆడుతూ ఉంటారు. హారిజాంటల్, వర్టికల్ లైన్స్ గీసేటప్పుడు వాళ్ళు చైన్ బాక్స్ కూడా రావాలి అని చెప్పి అలా ఆడుతూ ఉంటారన్నమాట, తమాషాకి. అదన్నమాట విషయం. ఇప్పుడు ఇలాగా ఎవరికి ఎక్కువ బాక్సులు వస్తే వాళ్ళకి విన్నింగ్ అన్నమాట. చూసారా, నేనైతే ఎదుటి వాళ్ళకి తక్కువగా ఎక్కడొస్తుందా, ఇప్పుడు 2 బాక్సులే వచ్చేలాగా లేదా ఒక్క బాక్స్ వచ్చేలాగా ఆలోచించి ఇస్తూ ఉంటానన్నమాట. సరే, బాగుందా గేమ్? అయితే మీరు మీ చిల్డ్రన్స్తో ఆడుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, నైబర్స్కి, కజిన్స్కి అందరికీ షేర్ చేసి ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. ఓ అబ్బో, ఈ గేమ్ మాకు ముందే తెలుసులే అనుకుంటే మీరు ఈ గేమ్ని ఎక్కువగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఆడారో నాకు కమెంట్ చేయండి. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ గేమ్లో ఎవరు విన్ అయ్యారో చూసి ఎవరు విన్నారు, ఎస్ విన్ అయిందా, వై విన్ అయిందా నాకు కమెంట్ చేయండి. సరే, బాయ్.